హలో అండి. బొబ్బట్లు చేద్దామని అయితే మేము ప్రిపేర్ అయిపోయాం. ముందుగా చూసుకున్నట్లయితే హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నానండి. హాఫ్ కేజీ మైదాపిండికి 3 స్పూన్స్ బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఫుల్ కలుపుకున్నాక ఆయిల్ అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ విజువల్ మిస్ అయింది. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని బాగా కడిగి కుక్కర్లో అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక మీడియం పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రావాలండి. తర్వాత మెత్తగా ఉడికిపోయింది. అందులో బెల్లం తరిగేసుకొని మిక్సీ పట్టుకున్నాను. బెల్లం కూడా మిక్సీలోనే వేసేసి రెండు కలిపి మిక్సీ పట్టాను. ఆ మిశ్రమం చూసారా ఎలా అయిందో. దాంట్లోనే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా దగ్గర పడే వరకు పొయ్యి మీద అయితే పెట్టి కలుపుతూ ఉన్నామండి. ఒక 15 మినిట్స్ పట్టింది అది అవ్వడానికి. ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఒక అరగంట చల్లారనిచ్చాము. చల్లారిచ్చిన తర్వాత అంతా మెత్తగా స్మాష్ చేసుకొని ఉండలు అయితే చేసేస్తున్నాం అనమాట. చూసారా ఈ సైజ్ అయితే ఉండలు మేము చేసుకున్నాము. తర్వాత ఇదిగోండి పిండి, నానిన పిండి ఆయిల్లో ఉంచాం కదా, ఆ పిండిని ఏం చేసామంటే ఆ ఉండ కన్నా కొంచెం తక్కువ సైజ్ పిండిని అయితే తీసుకొని దాన్ని కొంచెం చేతిలో ప్రెస్ చేసుకొని దాంట్లో ఉండబెట్టి దాన్ని ఆయిల్ చేసుకొని అలాగ బొబ్బట్లు చిన్న చిన్న సైజులో మేమైతే మా స్టైల్లో అయితే చిన్న చిన్నగా అయితే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం నూనె రాసుకుంటూ అలాగ ప్యాన్ మీద వేసి దాని చుట్టూ బొబ్బట్టు చుట్టూ కొంచెం నెయ్యి అయితే వేయాలి. వేసేసరికి అదైతే పొంగుతుంది. సరే నెయ్యి వేసేసరికి ఎలా పొంగుతుందో కొంచెం కాలనివ్వాలి. కాలిన వెంటనే ఆపోజిట్ సైడ్ తిప్పుకొని దాని మీద కూడా కొంచెం నెయ్యి అయితే రాసుకునేసరికి చూసారు ఎలా పొంగిందో. మేమైతే వీటిని బొబ్బట్లు అంటాం, ఒకళ్ళు భక్షాలు అంటారు, ఒకళ్ళు పోలీలు అంటారు. మరి మీరేమంటారు కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ విజువల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆఖరికి చూసారు కదా ఎలా వచ్చినాయో.